అండి, నేను మీ శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే డాండ్రూఫ్. సో డాండ్రూఫ్ అనేది మన స్కాల్ప్ మీద ఉన్నట్లయితే మనకి చాలా వరకు హెయిర్ ఫాల్ అయిపోతుంది. అలానే మనకి చాలా వరకు మనకి ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది అన్నమాట. సో డాండ్రూఫ్ ఎక్కువగా ఉన్నట్టయితే కొంతమందికి ఫోర్ హెడ్స్ మీద కూడా ఈ ప్లేసెస్ చిన్న చిన్న ర్యాషెస్లా వస్తాయి అన్నమాట. అలానే షోల్డర్ మీద కూడా వస్తూ ఉంటుంది. సో డాండ్రూఫ్ని క్లియర్ చేసుకోవాలంటే హోమ్ రెమెడీస్తో ఎటువంటి ప్యాక్స్ని కానీ ఎటువంటి లోషన్స్ కానీ అప్లై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వెరీ సింపుల్ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బియ్యం కడిగిన నీళ్ళు మాట. సో బియ్యం కడిగిన నీళ్ళు అంటే ఒక బౌల్ ఆఫ్ మనకి రైస్ తీసుకోండి, అంటే బియ్యం తీసుకోండి. సో ఫస్ట్ వాటర్ అంతా క్లీన్ చేసి వంపేసేయండి ఆ వాటర్ని. తర్వాత వేసిన వాటర్ అన్నమాట, అంటే మనకి ఎక్కువ వేసేయకూడదు. మనకి 1 బౌల్ వేసుకుంటే మనకు 1/2 బౌల్ వస్తుంది కదా వాటర్, ఆ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత 1 గంట వరకు పక్కన నాననివ్వాలా బియ్యాన్ని అన్నమాట. సో ఆ నానిన వాటరే మనకు కావాల్సి వస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా మనకి బియ్యం కడిగిన నీళ్లు అన్నప్పుడల్లా ఫస్ట్ వాటర్ అంతా మనం వంపేసి తర్వాత తీసుకున్న వాటర్ మాత్రం మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా మనకు వచ్చిన వాటర్ ఎంత ఉండాలి? 1/2 బౌల్ ఉండాలన్నమాట. సో ఈ 1/2 బౌల్ మనం రైస్ వాటర్ పక్కన పెట్టుకుని తర్వాత మనకి ఆనియన్ జ్యూస్ అంటే ఉల్లిపాయ రసం తీసుకుంటాము. సో ఉల్లిపాయ రసం కూడా మన హెయిర్ పెంచడానికి, హెయిర్ గ్రోత్ రావడానికి, అలానే మనకి చక్కగా మనకి డాండ్రూఫ్ అది క్లియర్ అవ్వడానికి కూడా చాలా వరకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఆనియన్ జ్యూస్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఉల్లిపాయను మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి తర్వాత మనం ఫిల్టర్ చేసినట్లయితే ఆనియన్ జ్యూస్ అనేది ప్రిపేర్ అవుతుంది కదా. ఈ జ్యూస్ కూడా మనకి 1/2 బౌల్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటి రెడీగా ఉంది, మనకి రైస్ వాటర్ 1/2 బౌల్ రెడీగా ఉంది, అలానే ఆనియన్ జ్యూస్ కూడా 1/2 బౌల్ రెడీగా ఉంది. ఈ రెండు కలిపేసేయండి. ఏంటవి? ఆనియన్ జ్యూస్ అలానే రైస్ వాటర్, ఈ రెండు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో లెమన్ ఒకటి తీసుకుని 1/2 లెమన్ కట్ చేసి 1/2 లెమన్ కూడా అందులో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి బౌల్. సో నేనేం చెప్తూ ఉంటానండి, ఎప్పుడైనా సరే స్కాల్ప్ అనేది నీట్గా ఉంటేనే మనకి ఏదైతే ప్యాక్ అప్లై చేస్తామో అది అబ్జర్బెన్స్ చేస్తుంది అనమాట. ఈవెన్ స్కిన్ అయినా సరే అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకునే ముందర ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి, తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేసుకోవాలని చెప్తూ ఉంటాను కదా. అదే రీతిలో ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఏంటంటే మనకి నీట్గా ఉన్న స్కాల్ప్ ఉంటే డాండ్రూఫ్ అనేది తొందరగా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు బౌల్ పక్కన రెడీగా ఉంది కదా, ఇందులో ఒక కాటన్ డిప్ చేసుకోండి. డిప్ చేసుకుని ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని కాటన్ సహాయంతో స్కాల్ప్ అంతా ఇలా అప్లై చేసుకోండి కంప్లీట్. ఎందుకంటే డాండ్రూఫ్ అనేది ఎక్కువగా స్కాల్ప్ మీదే ఉంటుంది కదా. సో స్కాల్ప్ అంతా అప్లై చేసుకుంటాము కంప్లీట్గా. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే అప్లై చేసిన తర్వాత స్మూత్ మసాజ్ ఇస్తాము. ఇలా ఫింగర్స్తో ఇలా మొత్తం స్కాల్ప్ అంతా మసాజ్ చేయాలి. ఎందుకు అంటే డాండ్రూఫ్ స్కాల్ప్ మీద పట్టుకుని ఉంటుంది కదా, మనం దాన్ని ఈ విధంగా రిమూవ్ చేసేస్తాం అన్నమాట ఇలా. ఓకే, స్కాల్ప్ అంతా మసాజ్ చేసుకోండి. ఎంతసేపు అంటే 5 to 10 minutes సరిపోతుంది. మసాజ్ అనగానే గట్టిగా ప్రెషర్ ఇచ్చేయకూడదు, డెలికేట్గా ఉన్న హెయిర్ అంతా మళ్ళీ ఊడిపోతుంది. కాబట్టి స్లోలీ మసాజ్ ఇవ్వాలి. ఈ స్లో మసాజ్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అన్నమాట. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం డాండ్రూఫ్ కూడా గట్టిగా అంటుకున్న డాండ్రూఫ్ కూడా పైకి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా 5 to 10 minutes మసాజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా హెయిర్ వాష్కి వెళ్ళమని చెప్తాను అన్నమాట నేను. ఎందుకు అంటే చాలా మందికి సపోజ్ నేనైనా అంతే ఏదైనా పని చేసుకుందాంలే అనుకుంటాం కదా, హెయిర్ మీద ప్యాక్ ఉంది కదా పని చేసుకుందాం అనుకుంటాం. అలా కాకుండా డాండ్రూఫ్ పర్పస్ అయితే మనం ఈ విధంగా మసాజ్ చేసిన వెంటనే మనం షాంపూ వాష్ చేసుకున్నట్లయితే పైకి వచ్చిన డాండ్రూఫ్ క్లియర్ అయిపోతుంది కదా. సో మనం టైం తీసుకున్నాం అనుకోండి, ఒక 15 minutes తర్వాత వెళ్దాంలే అంటే పైకి వచ్చిన డాండ్రూఫ్ మళ్ళీ సెటిల్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇమీడియట్గా హెయిర్ వాష్ అని చెప్తూ ఉంటాను నేను. సో హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు కూడా ఒక కోమ్ తీసుకుని ఆ కోమ్ సహాయంతో ఇలా క్లీన్ చేసుకుంటూ వాటర్ వేసుకోండి. ఇంకా ఏమైనా స్కాల్ప్కి అంటి పెట్టుకుని ఉన్న డాండ్రూఫ్ కూడా క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా అట్లీస్ట్ మనం 15 daysకి వన్స్ కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే డాండ్రూఫ్ ఎందుకు ఉంటుంది చెప్పండి, కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. సో క్యూర్ అయిపోతే మళ్ళీ రాదా? వస్తుంది. సో రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇది వరకు మనం వాడిన కోమ్స్ ఉంటాయి కదా, డాండ్రూఫ్ ఉంటుంది కదా, వాటికి ఎప్పటికప్పుడు ఆ కోమ్స్ అని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకే, లేదంటే ఆ డాండ్రూఫ్ కోమ్కి ఏమాత్రం అంటుకున్నా మళ్ళీ స్ప్రెడ్ అయిపోద్ది. అంతేకాకుండా మనకి పిల్లో కవర్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. నైట్ మనం పడుకుంటూ ఉంటాం కదా, తలలోంచి డాండ్రూఫ్ రాలి ఆ పిల్లో కవర్కి అంటుకుంటుంది, మళ్ళీ అగైన్ పడుకున్నప్పుడు మళ్ళీ తలకు వెళ్తుంది అది. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకున్నట్లయితే డాండ్రూఫ్ ఎందుకు వస్తుంది చెప్పండి,
చాలా క్లీన్ అయిపోతుంది. సో అందుకని ఒకళ్ళ కోంబు ఒకళ్ళు యూజ్ చేయకూడదు. ఒకవేళ డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోంబు కానీ యూజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డాండ్రఫ్ వచ్చేస్తుంది. అందుకే మీ కోంబు అనేది సెపరేట్ పెట్టుకోండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్టయితే డాండ్రఫ్ ఎందుకు ఉంటుంది, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా. ఈ టిప్స్ అన్నీ ఓన్లీ ఫర్ లేడీస్కేనా? కాదండి, లేడీస్ యూజ్ చేయొచ్చు, జెంట్స్ యూజ్ చేయొచ్చు, పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. చాలామంది పిల్లలకి డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ డాండ్రఫ్ వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. అలానే ఫేస్ మీద, అలాగే మనకి ఫోర్ హెడ్ మీద చిన్న చిన్న ర్యాషెస్ లాగా అంటే పింపుల్స్లా వస్తూ ఉంటాయి కదా. వాళ్ళందరికీ ఇరిటేషన్గా చిరాగ్గా ఉంటుంది. కొంతమందికి అయితే షోల్డర్ మీద కూడా ఉంటుంది. షోల్డర్ మీద ఎందుకు ఉంటుంది అంటే డాండ్రఫ్ పడినప్పుడు మనకి షోల్డర్ మీద చిన్న ర్యాషెస్లా వస్తాయి అన్నమాట. సో అందుకని డాండ్రఫ్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకున్నట్టయితే డాండ్రఫ్ అనే మాటే ఉండదు. ఈ ప్యాక్ బెనిఫిట్ ఏంటి అంటే డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ అనేది రీగ్రోత్ వస్తుంది అన్నమాట. హెయిర్ ఫాల్ అవ్వడం చాలా ఈజీ అండి, రీగ్రోత్ రావడమే చాలా కష్టం కదా. మనం ఎప్పుడైతే ఆనియన్ జ్యూస్ అలానే రైస్ వాటర్ ఇందులో మనం యాడ్ చేసుకున్నామో రీగ్రోత్ అనేది వస్తుంది. సో మనం అప్లై చేసిన ప్యాక్ వల్ల, ఓన్లీ ప్యాక్ వల్ల రీగ్రోత్ వచ్చేస్తుందా? కాదు కదా. మనం సపోర్ట్ ఇవ్వాలి కదా ఇన్నర్ నుంచి కూడా. నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటాను, సపోర్ట్ అనేది ఐరన్ రిచ్ ఫుడ్స్. ఓకే, ఆకుకూరలు తీసుకోవాలి, అలానే క్యారెట్ తీసుకోవాలి, బీట్రూట్ తీసుకోవాలి, నట్స్, అలానే మనకి ఖర్జూరాలు, ఇలాంటివన్నీ మనం ఇంటేక్ తీసుకున్నట్లయితే ఇన్నర్ నుంచి కూడా ఐరన్ రిచ్ వస్తుందన్నమాట. అంటే మనకి హెచ్బి లెవెల్స్ పెరుగుతాయి. హెచ్బి అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ మాట పెరుగుతాయి. ఆటోమేటిక్గా హీమోగ్లోబిన్ పెరిగింది అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనం ప్రెగ్నెంట్స్గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి డాక్టర్స్ ఏం చేస్తారు, మనకి ఐరన్ అంటే ఫోలిక్ ఐరన్ ఉండే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు అప్పుడు తీసుకున్నప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. హీమోగ్లోబిన్ ఎప్పుడైతే పెరిగిందో అందుకనే క్యారింగ్ టైంలో వాళ్ళ హెయిర్ అనేది చాలా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హెయిర్ ఫాల్ ఉండదు, వాళ్ళకి లోపల నుంచి సపోర్ట్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఐరన్ ఎక్కువ ఉంది, అలానే ఫోలిక్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి చక్కగా హీమోగ్లోబిన్ పెరుగుతుంది. కాబట్టి హెయిర్ ఫాల్ అవ్వమన్నా అవ్వదు, వాళ్ళకి ఎంత డాండ్రఫ్ ఉన్నా అవ్వదు. అలా అని ఎవ్రీ టైం ట్యాబ్లెట్స్ అంటే సప్లిమెంట్స్ వేసుకోమని చెప్పను. ఎక్స్టర్నల్ నుంచి ఈ విధంగా మనం ప్యాక్ అప్లై చేస్తూ ఇన్నర్ నుంచి మనం సపోర్ట్ ఫుడ్ ద్వారా తీసుకోమని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అందుకని వాళ్ళు క్యారింగ్ టైంలో కూడా ఆకుకూరలు బాగా తింటారు, నట్స్ తింటారు, అంతే కదండి, ఫ్రూట్స్ తింటారు. ఇవన్నీ కూడా మనకి ఇన్నర్ నుంచి హెల్ప్ అవ్వడం వల్ల చక్కగా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, రీగ్రోత్ కూడా వస్తుందన్నమాట. సో అందుకే నేను చెప్పేది ఫుడ్ ద్వారానే పెంచుకుందాము అని చెప్తున్నాను. సో పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎంత టైం లేకపోయినా ఆకుకూరలు అనేది మస్ట్. అలానే నట్స్, అలానే మనకి బెల్లంతో చేసిన ఫుడ్స్ చూడండి. ఇదివరకు రోజుల్లో అయితే మనకి బెల్లంతో చేసేవి అరుసులు అవ్వచ్చు, కొబ్బరుండలు అవ్వచ్చు, ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు తినేవాళ్ళు, పెద్దవాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే ఇప్పుడు జంక్ ఫుడ్స్ కదా. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల మనకి ఐరన్ డిఫిషియన్సీ, అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల ఐరన్ మనం తగ్గిపోతుంది అన్నమాట. ఎందుకు అంటే మనకి ఆ ప్లేస్లో రీప్లేస్ తినేస్తున్నాం. ఐరన్ తినాలి అని చెప్తున్నాను. ఈవినింగ్ పూట మనకి ఏంటంటే బెల్లంతో చేసిన వీలైతే నట్స్, ఖర్జూరాలు అని చెప్తున్నాను. ఆ ప్లేస్లో మరి ఏం చేస్తారు, మనకి స్కిప్ అయిపోతుంది అన్నమాట. ఐరన్ తినాల్సిన టైంలో మనం జంక్ ఫుడ్ తినేస్తున్నాం. సో అలా కాకుండా జంక్ ఫుడ్ తిన్నా ఏదో ఒక రూపంలో మాత్రం ఐరన్ అనేది ఈ విధంగా ఇవ్వండి. ఖర్జూరాలు, మనకు అన్ని ఖర్జూరాలు, నట్స్ ఇవన్నీ కలిపి ఒక ఉండల కింద చేసి పెట్టండి పిల్లలకి. పిల్లలేంటి, మనం కూడా తినవచ్చు కదా, చాలా హెల్తీగా ఉంటుంది. మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే అండి, ఇంతే కాకుండా వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి. ఎప్పుడు మనకి హెయిర్ అనేది హెల్తీగా ఉండాలి అంటే మనకి బాడీలో వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి. వాటర్ లెవెల్స్ ఓన్లీ హెయిర్కేనా కాదు కదా, స్కిన్ కూడా హెల్తీగా ఉండాలంటే సఫిషియెంట్ వాటర్ ఉన్నట్టయితే బాడీలో చక్కగా మీ స్కిన్ కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా డ్రైయర్స్ అవి యూజ్ చేయడం తగ్గించాలి. డ్రైయర్స్ అంటే హీట్ వస్తూ ఉంటాయి కదా, ఈ హీట్ వల్ల హెయిర్లో ఉన్న మాయిశ్చర్ తగ్గిపోద్ది. సో డ్రైయర్స్ అనేవి యూజ్ చేయండి, బట్ కూలింగ్గా ఉన్న డ్రైయర్స్ యూజ్ చేయండి, హీట్ పెట్టదు అన్నమాట. అది కూడా అవసరం అయితే మీకు అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు యూజ్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి హెయిర్కి కానీ కేర్ తీసుకున్నట్లయితే ఎంతటి డాండ్రఫ్ ఉన్నా క్లియర్ అయిపోతుంది, అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. ఇటువంటి నేను చెప్పిన ఫుడ్ కూడా తీసుకున్నట్లయితే రీగ్రోత్ కూడా వస్తుందన్నమాట. ఇలాంటి టిప్స్ మీరు అందరూ చక్కగా
చక్కగా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. పిల్లలకి ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కలర్ ఇంపార్టెంట్ అండి. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి, చూడగానే కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటే ఎవరైనా తినాలనిపిస్తుంది కదా. సో ఈ క్యారెట్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కలర్ఫుల్గా ఉంటాయి కదా. క్యారెట్ అవ్వచ్చు, బీట్రూట్ అవ్వచ్చు, వాళ్ళకి కంటికి కలర్ఫుల్గా అట్రాక్షన్గా ఉంటే ఆటోమేటిక్గా తింటారు అన్నమాట. మీరు చేసే విధానంలో చేసి చూపించండి, పిల్లలు ఖచ్చితంగా తింటారు అనమాట. సో నేను చెప్పేది అదే చెప్తూ ఉంటాను. అట్రాక్టివ్గా ఉంటే, కంటికి అట్రాక్టివ్గా ఉంటే పిల్లలే కాదు మనం కూడా తింటాం. కంటికి అట్రాక్టివ్గా ఉండాలంటే కలర్స్ వేయక్కర్లేదు. మనకున్న ఇంగ్రీడియంట్స్ మనకి ఏంటున్నాయి, క్యారెట్ ఉంటుంది, మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, మంచి రెడ్ కలర్లో ఉంటుంది. అలా ఈ రెండు ఉపయోగించి, మనకి ఆకుకూరలు ఉంటాయి, గ్రీనిష్ కలర్లో ఉంటాయి, చూస్తారు ఇవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి కదా. సో అట్రాక్టివ్ కలర్స్ని యూజ్ చేసుకుని, అంటే అట్రాక్టివ్గా ఉన్న వెజిటబుల్స్ని యూజ్ చేసుకుని వాళ్ళ కంటికి ఇంపుగా, అంటే కంటికి కలర్ఫుల్గా ఉన్నవి మాత్రం చేస్తూ పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు తింటారు. ఈ 22 ఇయర్స్లో ఎన్నో రకాల న్యూస్ పేపర్ల ద్వారా, అలానే ఎన్నో రకాల టీవీ ఛానల్స్ ద్వారా నన్ను చూసే ఉంటారు. సో ఈటీవీలో కూడా సఖి అనే ప్రోగ్రాంలో చేసేదాన్ని, సౌందర్య లహరి అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను నేను. అలానే హెయిర్ స్టైల్స్, రకరకాల హెయిర్ స్టైల్స్ అండి. మీకు ఏమైనా హెయిర్ స్టైల్స్ కావాలన్నా చెప్పండి. హెయిర్ స్టైల్స్లో కూడా చాలా చక్కగా వేస్తాను అనమాట. హెయిర్ స్టైల్స్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను, చూడండి. ఏదైనా పార్టీకో ఫంక్షన్కి వెళ్ళాలంటే చాలా ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తూ ఉన్నాను. ఈటీవీలో మీరు చూసే ఉంటారు, సఖి అనే ప్రోగ్రాంలో కూడా హెయిర్ స్టైల్ చాలా చెప్పేదన్నమాట నేను. అలానే ఎంబ్రాయిడరీస్ కూడా చెప్పేదాన్ని. సో మధ్య మధ్యలో హెయిర్ స్టైల్స్ కూడా నేను చెప్తూ ఉంటాను, మీకే ఉపయోగపడతాయి అన్నమాట. ఎప్పుడైనా పార్టీకో ఫంక్షన్కి వెళ్ళాలంటే చాలా ఈజీగా వేసుకునేటట్టు నేను చెప్తాను అనమాట నేను. సో నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి గీత.